అసలు సమస్య దానివల్ల ఇవన్నీ వచ్చినాయి. ఆ పాపము నుండి విడిపించగలిగిన నాదుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. రా యేసయ్య సన్నిధికి రా అని చెప్పి తాను పరిగెత్తుకుని వెళ్ళి తీసుకొచ్చాడటండి. అడుగుతున్నాను సహోదరులు, మన మధ్య ఎంతమంది ఉన్నా పడిపోయినా, పాడైపోయినా, పతనమైపోతున్నా, బంధువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వెళ్ళి కాసేపు ప్రేమతో మాట్లాడి మన జీవితాన్ని బాగు చేయగలిగిన లోకరక్షకుడు ఉన్నాడు అని ప్రేమతో దేవుడి స్నేహితులతో బంధువు తేల్చండి. ఎరుకో పట్టణంలో ఉన్న పట్టణస్థుల బలమేమిటో, బలగాలేమిటో, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకురండి అని చెప్పి, ఇశ్రాయేలీయులు అనగా దేవుని కుటుంబం, ఈ దేవుని కుటుంబాన్ని వాగ్దాన భూమిలోకి చేర్చాలి అని అంటే ముందు ఈ ఇద్దరు కూడా వెళ్ళి ఎరుకో యొక్క పూర్తి వివరాలు తీసుకురావాలి అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించాడు. వాళ్ళిద్దరూ కూడా ఎరుకో పట్టణానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వారి వెనుక ఒక పెద్ద కుటుంబం ఉంది. ఆ కుటుంబం మన ఒంగోలులో ఎంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు కలవర టెంపుల్లో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. గురువాడ పట్టణంలో జరిగినటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా అద్భుతంగా, ఆనందకరంగా జరిగింది.